హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ సీజన్లో మనం ఆవకాయ పచ్చడిని పెట్టుకుంటాం కదా. అయితే పక్కా కొలతలతో తక్కువ పచ్చడి అయినా అలాగే ఎక్కువ పచ్చడిని అయినా ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ముక్క మెత్తపడకుండా అలాగే సంవత్సరం పాటు నిల్వ చేసుకునే విధంగా చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా ఈ పూర్తి వీడియో చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇవి కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలండి. వీటిని అప్పటికప్పుడు చెట్టు మీద కోయించి తెచ్చిన మామిడికాయలు. అందుకని ఒక 3 గంటల పాటు నానబెట్టి ఉంచాను. ఈ కాయ పీచుతో పాటు కండ ఎక్కువగా పుల్లగా పచ్చడికి చాలా బాగుంటాయి. మార్కెట్లో మామిడికాయలు కొనేటప్పుడు పుల్లగా పీచుగా ఉండే మామిడికాయలను తీసుకొని మనతో పాటే వాటర్ని తీసుకెళ్ళి కాయలను కడిగి శుభ్రంగా తడి లేకుండా తుడిచి ముక్కలు కొట్టించుకోవాలి. 3 గంటల తర్వాత వీటిని ఎక్కడా తడి లేకుండా శుభ్రంగా తుడిచి ఒక 10 నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఉంచి అప్పుడే ముక్కలు కొట్టించుకోవాలి. ఇవి 25 కాయలండి. అయితే ముక్కలు బాగా పెద్దవిగా కాకుండా అలాగే చిన్నవిగా కాకుండా మీడియం సైజులో ముక్కలు కొట్టించుకోవాలి. ముక్కలను ఈ సైజులో కొట్టించుకోవాలి. ముక్కలు కొట్టిన తర్వాత ఒక పొడి క్లాత్ని తీసుకొని ముక్కను శుభ్రంగా తుడుచుకోవాలి. వీటికి ముక్కలు కొట్టినప్పుడే జీడితో పాటుగా పైన పప్పురు కూడా ఊడిపోయింది. ఇలా ముక్కలకు ఉన్న జీడిని తీసేసి పైన పప్పును కూడా తీసేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలను శుభ్రంగా తుడుచుకోవాలి. ఇది కొంచెం డబ్బా అండి. కొంచెము అంటే 4 సేర్లు డబ్బా. ఈ డబ్బాతో మామిడికాయ ముక్కలు ఒక డబ్బాడు అయ్యి సగం డబ్బాడు అయినాయి. 6 సేర్లు అంటే కొంచెంన్నర మామిడికాయ ముక్కలు ఉన్నాయి. ఈ పచ్చడి చేసేటప్పుడు ఎక్కడా తడి లేకుండా చూసుకోవాలి, లేకపోతే పచ్చడి పాడైపోతుంది. ఇందులో 1 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. 6 సేర్ల ముక్కలకి 3 కేజీల ఆయిల్ పడుతుంది. ముందు ఈ ముక్కల్లో 1/2 కేజీ ఆయిల్ వేసేస్తున్నాను. ఇలా పసుపు ఆయిల్ వేయటం వలన ముక్క చివరి వరకు మెత్తపడకుండా ఉంటుంది. అన్ని ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. సేరు ముక్కలకి 1/2 సేరు కారం చొప్పున 6 సేర్ల ముక్కలకి 1.5 కారం వేసుకోవాలి. ఇది కర్నూలు కారం అండి. పచ్చడిలో కారం వేసేటప్పుడు పచ్చడి కారం ఎప్పుడూ మొరంగా ఉండాలి. అప్పుడే పచ్చడి చాలా బాగుంటుంది. ఇలా 1.5 అంటే 3 తవ్వలు 3 తవ్వల కారం వేస్తున్నాను. పచ్చడిలో ఉపయోగించే ఆవాలు, మెంతులు, ఉప్పు, వెల్లుల్లి అన్నింటినీ 1 గంట పాటు ఎండలో పెట్టుకోవాలి. 6 సేర్ల ముక్కలకి 1.5 సాల్ట్ వేసుకోవాలి. అంటే సేరు ముక్కలకి 1/2 సేరులో సగం అన్నమాట. ఉప్పు వేసుకునే పలమైతే ఎండలో పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇదే విధంగా 6 సేర్ల ముక్కలకి 1.5 ఉప్పును వేసుకోవాలి. ఇలాగే ఆవు పిండిని కూడా 6 సేర్ల ముక్కలకి 1.5 ఆవు పిండి వేసుకోవాలి. అంటే సేరు ముక్కలకి 1/2 సేరులో సగం అన్నమాట. తవ్వలో 1/2 వంతు మెంతులను వేసుకోవాలి. 1 తవ్వ ఒలిచిన వెల్లుల్లి రేకల్ని వేసుకోవాలి. అయితే మెజర్మెంట్స్ కేజీస్ చొప్పున చెబితే అన్ని క్వాంటిటీస్ ఎక్కువైపోతాయి. అందుకని అన్ని మెజర్మెంట్స్ కూడా ఈ తవ్వతోనే చూపిస్తున్నాను. అప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ కొలతల్లో పక్కాగా వస్తాయి. పచ్చడిలో అన్ని ఇంగ్రీడియంట్స్ సమానంగా కొలతల ప్రకారం చేసుకున్నామంటే పచ్చడి సంవత్సరం పాటు ముక్క మెత్తపడకుండా పాడవకుండా ఉంటుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకొని మామిడికాయ ముక్కలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ అన్ని ముక్కలకి అన్ని స్పైసెస్ పట్టేలా కలిపి జాడీలోకి ఎత్తుకోవాలి. ఇలా అన్ని ముక్కలకు ఈ స్పైసెస్ పట్టించుకోవాలి.
అయితే జాడి సరిపోవటం లేదు. ఇందులోనే అన్ని ముక్కలను వేసేసి కలుపుతున్నాను. అన్ని ముక్కలకి అన్ని స్పైసెస్ కలిసేలా కలుపుకోవాలి. ఇందులో పల్లి ఆయిల్ వేస్తున్నాను. మొత్తం కొంచెంన్నర అంటే 6 సేర్ల ముక్కలండి. 6 సేర్ల ముక్కలకి 3 కేజీల ఆయిల్ పడుతుంది. ముక్కల్లో 1/2 కేజీ ఆయిల్ వేసాం కదా, ఇందులో 1.5 కేజీన్నర ఆయిల్ వేస్తున్నాను. మొత్తం 2 కేజీల ఆయిల్ వేస్తున్నాను. మూడవ రోజు పచ్చడి కలిపేటప్పుడు ఇంకొక కేజీ ఆయిల్ వేసుకోవాలి. అయితే 3 కేజీల ఆయిల్ ఇప్పుడే వేసుకోవచ్చు, లేకపోతే కేజీ ఆయిల్ మూడవ రోజు కలిపేటప్పుడైనా వేసుకోవచ్చు. ఈ పచ్చడిని జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బాలోనైనా పెట్టి మూత పెట్టి తడి తగలని ప్లేస్లో పెట్టుకోవాలి. మూడవ రోజు కలుపుకోవాలి. పచ్చడిని మూడవ రోజు కలుపుతున్నాను. మూత తీయగానే పచ్చడి వాసన గుమగుమలాడిపోతుందండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఈ పచ్చడిని అంతా కూడాను మొత్తం కలుపుకోవాలి. సంవత్సరం పాటు నిల్వ ఉంచుకునే ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో ఆవకాయ పచ్చడి నెయ్యి వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకొక కేజీ ఆయిల్ వేసేటప్పుడు వీడియో మిస్ అయిందండి. ఆవకాయ పచ్చడి ఎప్పుడు మన అరచేతిలో సగభాగమైన నూనెలో పచ్చడిని మునిగి ఉండేలా చూసుకోవాలి. అప్పుడే పచ్చడి పాడవకుండా ముక్క మెత్తపడకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. చాలా వరకు పచ్చడి పాడవుతుందని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు. ఇలా పక్కా కొలతలతో పచ్చడిని పెట్టుకున్నామంటే బయట ఉంచిన పచ్చడి పాడవకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడిప్పుడే పచ్చడి పెట్టాలని ట్రై చేసే వాళ్ళు కూడా ఈ వీడియోను చూసి పచ్చడిని పెట్టేయచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.